అమెరికాలో జలప్రళయం సంభవించింది. ఆకస్మిక వరదలు టెక్సాస్ను ముంచెత్తాయి. రాత్రికి రాత్రి కురిసిన భారీ వర్షాలతో గ్వాడాలుపే, లియోనా నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. దీంతో అమెరికాలోని సౌత్ సెంట్రల్ టెక్సాస్ అల్లాడిపోయింది. యునాల్డే కౌంటీ పరిధిలో అత్యంత ప్రమాదకరంగా మారింది. అమెరికాలోని సౌత్ సెంట్రల్ టెక్సాస్ ప్రాంతాన్ని ఊహించని రీతిలో వచ్చిన ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. లియోనా నది పరివాహక ప్రాంతాలు ఒడ్డులను దాటి నగరంలోని ఇళ్లు, రహదారులను ముంచెత్తుతోంది. నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మరోవైపు వరద నీరు భారీగా చేరడంతో యునాల్డే నగరానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారులు, హైవేలను అధికారులు పూర్తిగా మూసివేశారు. దీంతో ఆ నగరం ప్రస్తుతం బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది. లియోనా నది పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. టెక్సాస్ అంతటా వాతావరణ శాఖ అత్యంత అరుదైన లెవెల్ 4 ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించాయి. బాధితుల కోసం యునాల్డే కౌంటీ ఫెయిర్ ఫ్లెక్స్ వద్ద అత్యవసర పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విపత్తులో ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా వరద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలెవరూ వరద నీళ్లు ఉన్నటువంటి రోడ్లపైకి రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు.